నమస్తే దోస్తో, వెల్కమ్ టు చింటూ వీడియోస్. నా పేరు దిక్కర్ రాజు. నేను ఇవాళ ఒక సూపర్ యాప్ తీసుకొచ్చిన మీ దగ్గరికి. దాని పేరు డెసిమెల్. డెసిమెల్ యాప్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్, మన సేవింగ్స్కి చాలా ఉపయోగపడుతుంది. చాలా ట్రస్టెడ్ అప్లికేషను, మన సెంట్రల్ గవర్నమెంట్ సెబీ ఆథరైజ్డ్ అప్లికేషన్ ఇది. ఓకేనా? సో ఈ అప్లికేషన్లో ఏంటంటే ఎలాంటి స్పెండ్స్ అయినా సరే ఇది రౌండ్ ఫిగర్ చేసి పడేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక షాపుకి వెళ్ళి ఒక 24 రూపాయల ఏదైనా ప్రోడక్ట్ కొన్నామనుకోండి, 24 రూపాయలు మనము యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేసామనుకోండి, దానికి రౌండ్ ఫిగర్ ఎంత? 30 రూపాయలు. అంటే 6 రూపాయలు కలిపితే 30 రూపాయలు. ఈ 6 రూపాయలు తీసుకెళ్ళి ఈ అప్లికేషను మనకి ఇన్వెస్ట్ చేసేస్తుంది. అలా ఇన్వెస్ట్ చేసుకున్న డబ్బులకి మనకు ఫిక్స్డ్ 10% పర్ యానం ఇంట్రెస్ట్ని డైలీ వైజ్గా ఇచ్చేస్తుంది. మనకు డైలీ అక్కడ కనిపిస్తుంటుంది మీకు ఇంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది డైలీ అని. సో ఇది చాలా మంచి అప్లికేషన్. ఆ అప్లికేషన్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను నాకు డబ్బులు ఎలా వచ్చాయి, నా ట్రాన్సాక్షన్స్ ఎలా అయినాయి అనేది మీకు చూపిస్తాను. మీ అందరికీ చాలా నచ్చుతుంది ఈ అప్లికేషను. మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత అరే దిక్కర్ గాడు మంచి అప్లికేషన్ చెప్పిండ్రా అని అనుకుంటారు. నిజం చెప్తున్నా, మనకు అసలు ఏమీ ఏర్పడకుండా తెలియకుండా మనకు సేవింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను పర్సనల్గా వాడుతున్న డెసిమల్ అప్లికేషన్లోకి వెళ్ళిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద యాప్. సో ఇదే అండి డెసిమల్ యాప్. కింద చూడండి, రెగ్యులేటెడ్ బై సెబీ, 3.5+ lakh ట్రస్టెడ్ కస్టమర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ నావీ వాళ్ళ పార్ట్నర్ అండి ఇది. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తుంది, యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి. ఒకసారి వీటి గురించి నేను డీటెయిల్గా చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇందులో 15,613 రూపాయలు. నాకు టోటల్ ఇప్పుడు ఇది అయిన అమౌంట్ 16,657 రూపాయలు. నేను 15,613 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు 1,000 రూపాయలు 43 ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి నాకు 16,657 రూపాయలు అయింది. దిక్కర్ 15,000 రూపాయలు ఎట్లా ఇన్వెస్ట్ చేసినావు, బాగానే పైసలు లేని దగ్గర అని అనుకుంటారేమో. బట్ ఇది అట్లా కాదు. నాకు ఏర్పడకుండా డైలీ 5 రూపాయలు 10 రూపాయలు లాంటి చిన్న చిన్న అమౌంట్స్ మనకు అస్సలు ఏర్పడకుండా ఫామ్ అయిన అమౌంట్ ఇది. ఓకేనా? సో కింద ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ గ్రోత్ రేట్ అని ఉంది కదా, అక్కడ 10% అని ఉంది. అంటే 10% పర్ యానం అనే ఇంట్రెస్ట్ తోటి నాకు ఈ అమౌంట్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇంట్రెస్ట్ పర్ డే 4 రూపీస్ 20 పైసా అని ఉంది కదా, ఈ 4 రూపీస్ 20 పైసా అనేది నాకు డైలీ వస్తున్న ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నమాట. సరే దగ్గర నువ్వు 15,000 చేసినావు కానీ మరి నా దగ్గర ఇంకేంది మరి 10% అంటున్నావు కదా, నేను ఒక 50 లక్షలు పెడతానని మీరు అనుకుంటారేమో. నో, ఇందులో అట్లా చేయరాదు. ఇది మైక్రో ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ అన్నమాట. ఇందులో ఇన్వెస్ట్ ఎలా అవుతాయి అంటే మనకు తెలియకుండా అయిపోయేదే ఈ అప్లికేషన్ స్పెషాలిటీ. సో నేను అది చూపిస్తాను చూడండి. బ్యాక్ వెళ్దాం మళ్ళీ హోమ్ పేజ్కి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే 2 రకాల ప్లాన్లు మాత్రమే ఉంటాయి, 2 రకాల ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అవేంటంటే రౌండప్స్ ఒకటి, డైలీ డిపాజిట్ ఒకటి. సో రౌండప్స్ ఎలా పనిచేస్తుంది అంటే మనం చాలా రకాల ఖర్చులు పెడతా ఉంటాం కదా, ఆ ఖర్చులు అనేది రౌండ్ ఫిగర్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, ఏ ఇతర యాప్ ద్వారా కానీ వాళ్ళకు ఒక 27 రూపాయలు పంపించామనుకోండి, దానికి రౌండ్ ఫిగర్ అమౌంట్ ఎంత అంటే 30 రూపాయలు. సో 27కి 3 రూపీస్ కలిపితే 30 రూపీస్ రౌండ్ ఫిగర్ అవుతుంది. కాబట్టి ఆ 3 రూపీస్ని ఇది మన బ్యాంక్లో నుంచి కట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తుంది. అలా యూపీఐ ద్వారా పేమెంట్సే కాకుండా మనం క్రెడిట్ కార్డ్ నుంచి స్పెండ్ చేసినా సరే, ఫాస్టాగ్ లో నుంచి డబ్బులు కట్ అయినా సరే, మన లోన్ ఈఎంఐ ఆటోమేటిక్గా కట్ అవుతుంది కదా ఎవ్రీ మంత్, అలా కట్ అయినా సరే, మనం ఏ రకంగా స్పెండ్ చేసినా కానీ మన మొబైల్కి మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ ఆధారంగా స్పెండ్ చేసిన అమౌంట్ను గుర్తించి రౌండప్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ రౌండప్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 10కి రౌండప్ చేసుకుంటామా, 30కి రౌండప్ చేసుకుంటామా, 100కి రౌండప్ చేసుకుంటామా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే మనకు రౌండప్స్ చేసేసి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్. ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది 10 రూపీస్ ప్లాన్ అన్నమాట. అంటే నేను ఒక 5 రూపీస్ స్పెండ్ చేస్తే ఇక్కడ ఇంకొక 5 రూపీస్ ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్ చేసేసి రౌండప్ 10 రూపీస్ చేసేస్తుంది అన్నమాట. ఇది నేను 10 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా ఉంటుంది. లేదు 30 రూపీస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే మనము 5 రూపాయలు స్పెండ్ చేసినా కానీ 25 రూపాయలు
ఇది ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే 30 రూపీస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా? మీరు 70 రూపాయల రౌండప్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు 5 రూపాయలు స్పెండ్ చేసినా కానీ 65 రూపాయలు ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్ చేసి 70 రూపాయలు రౌండ్ ఫిగర్ చేస్తుంది అన్నమాట. సో ఈ రౌండప్స్ ప్లాన్ అనేది ఇలా పనిచేస్తుంది. ఇంకోటి డైలీ డిపాజిట్ ప్లాన్. ఈ డైలీ డిపాజిట్ ప్లాన్లో మనం ఇక్కడ ఎంత సెలెక్ట్ చేసుకుంటే అది డైలీ ఆ అమౌంట్ కట్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంది అన్నమాట. సో డైలీ డిపాజిట్లో మనం 10 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసేలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ప్లాన్లు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒకటి చేసుకుంటానంటే కుదరదు ఈ అప్లికేషన్లో. సో ఒకటేమో మనం స్పెండ్ చేసిన అమౌంట్ని రౌండప్ చేస్తూ తీసుకుంటుంది, ఇంకొకటేమో మనం స్పెండ్ చేసినా చేయకపోయినా డైలీ డిపాజిట్ రూపంలో డైలీ మనం సెలెక్ట్ చేసిన అమౌంట్ తీసుకుంటుంది. నేను ఈ 2 ప్లాన్లలో 10 రూపీసే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చిన్న అమౌంట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు బర్డెన్ పడకుండా సేవింగ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సేవింగ్స్కి ఇంతకుముందు మీకు చూపెట్టిన విధంగా 10% పర్ యానం చొప్పున డైలీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. అది ఇంట్రెస్ట్ పర్ డే అనే దగ్గర మనకు క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. సో ఇందులో ట్రాన్సాక్షన్స్ ఎలా అయితే అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒకసారి 5,000 రూపాయలు స్పెండ్ చేశాను. అది రౌండ్ ఫిగర్ అమౌంట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ 10 రూపీస్ది కాబట్టి 10 రూపీస్ కట్ చేసి నా బ్యాంక్లో నుంచి అది ఇన్వెస్ట్ చేసింది. మనం రౌండ్ ఫిగర్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అక్కడ ఎంతైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ప్లాన్లో ఆ అమౌంట్ని అది ఇన్వెస్ట్ చేసుకుంటుంది. ఇంకొకసారి 35 రూపీస్ స్పెండ్ చేశాను నేను, దానికి 5 రూపీస్ యాడ్ చేసి రౌండ్ ఫిగర్ చేసేసింది. 35కి మళ్ళీ రౌండ్ ఫిగర్. ఇక్కడ చూడండి 4732కి 8 రూపాయలు యాడ్ చేసి రౌండ్ ఫిగర్ చేసేసింది. సో ఇలా చిల్లర అమౌంట్స్ మనకి ఏర్పడిన అమౌంట్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పడిన అమౌంట్స్, ఇవన్నీ మనకి ఏ మాత్రము ఏర్పడకుండా చేసే అమౌంట్స్. ఇవన్నీ మనకు 15,000 రూపాయలు అయినాయి. ఇప్పుడు మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఐడియా ఉంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుద్ది. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్తో పాటు వచ్చిన అమౌంట్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. మనం ఒక 5 నుంచి 6 ఏళ్ళు కనుక ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ మనం ఈ అప్లికేషన్ ద్వారా పొందొచ్చు. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎలా సెటప్ చేయాలి అనేది ఉంటుంది. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ కనుక మీకు కావాలి అంటే, ఈ అప్లికేషన్ మీకు నచ్చి మీకు కావాలి అంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను దీని గురించి పూర్తి వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఇంతే అండి వీడియో. ఈ అప్లికేషన్ గురించి మీకు ఏమనిపించింది? అరే మంచి వీడియో చేసిండ్రా బాయ్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ లైక్ మాత్రం చేయండి. అండ్ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలన్నా, ఇంకేమన్నా క్వైరీస్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి. కంపల్సరీ నేను కమెంట్లో రిప్లై ఇస్తాను. ఇది ఇంత మంచి అప్లికేషన్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా మీ వాళ్ళందరితో షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి. నా వ్యూస్ వస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.